అబ్బా త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. సరే అక్క, బయలుదేరుతుంది. వస్తున్నా. ఇవాళ కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. టికెట్ తీసుకోమా, తీసుకో. పడుగు పడుకో టికెట్ అలాగే. ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా అదిగోమ్మా, పెట్టుకోండి. అలాగే అక్క. అమ్మా టికెట్ టికెట్ తీసుకోక. చిల్లరేయండి అమ్మా, చిల్లరేయండి. టికెట్ తీసుకో. ఎదవ సచ్చినాడు. నువ్వు ముందుకు రామ్మా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. నేను అది బాగా నచ్చారు. మీ పాప బడికి వెళ్ళిందా? అవునక్క. ఓ, వెళ్ళింది. బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. చిల్లర. ఆ, 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 ఆ. ఇదిగోమ్మా, నేను వెళ్తాను. ఏం పాండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది. అన్నట్టు పాండు, ఆ అమ్మాయి పేరేంటి? నీల. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పాండు, నీలా నీకు బాగా పరిచయమా? రేయ్, సరే సరే, కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు. ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే, టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో?
రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను ఒక చిలకూర వేసుకున్నా. రే పోరా, పోరా, ఏంటన్నా? పోరా ఇక్కడి నుంచి. ఇది నన్ను మధ్యలో వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. పద వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా. ఇది లైన్లో పెడుతుందిలే, నేనెవరిని లైన్లో పెట్టను. ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం, మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. మంట పుడుతుందా? అబ్బా, బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి, అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి, కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటే నీలా, మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. ఉంటే ఉండి మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివో. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది. బానే రాసావు. కాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే మంజుల, కవిత, నీలానే అరవయ్యా. మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే, నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకునేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. అందరమ్మాయిలాగే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను కూడా ఒకరు ప్రేమించారు. మా నాన్నకు కులం ముఖ్యంగా కనిపించింది, కానీ నా ప్రేమ కాదు. మా నాన్న సంతోషం కోసం నేను ప్రేమను త్యాగం చేశాను. నా పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయారు. కోరింది దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడాలి. నా భర్తని ప్రేమించాను. ఇకపై ఆయన నా లోకం అనుకున్నాను. రైస్ మిల్కి వెళ్ళి డబ్బు వసూలు చేసి ఎన్ని బస్తాలు వచ్చాయో కనుక్కో. కావాలంటే బుల్లెట్ తీసుకెళ్ళిపో. ఇదిగోండి.
రే తాగరా, తీసుకోరా తమ్ముడు. రే ఏంట్రా నీ పెళ్ళాన్ని చూస్తున్నావు? రోజు తాగేదేగా. ముందు నేను నీలాన్ని చూడబట్టి నువ్వు నీలాన్ని చూడగలిగావు. ఇప్పుడు తను నీకు ఎక్కువైంది, నేను నీకు తక్కువయ్యానా? అయ్యో అన్న, నేను చెప్పిన మాట వినవా? అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు చెప్తే విషం కూడా తాగుతాను. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. తర్వాత తమ్ముడు మూర్తి నీకంతా చెప్పుంటాడే. ఏం చెప్పలేదన్నా. ఏం చెప్పలేదా? మర్చిపోయి ఉంటాడు. సరే, నా ఆస్తికి నువ్వు బినామీ అయితే ఏం చేస్తావు? ఆస్తి అంతటిని బాధ్యతగా చూసుకుంటా. నా కుటుంబాన్ని నీ బాధ్యతకు అప్పగిస్తే ఏం చేస్తావు? నా ప్యాను లెక్క చూసుకుంటా. నా కుటుంబాన్ని, నా ఆస్తిని బాధ్యతగా చూసుకునే నిన్ను, నీ భార్యని నేను బాధ్యతగా చూసుకోలేనా? అన్నా, నువ్వేం చెప్పదలుచుకున్నావు? చూడు తమ్ముడు, నా అన్ని విషయాలకు నువ్వే బినామీ. నీ శ్రీమతి 21F కి నేనే బినామీ. నీ ముందు చేతులు కట్టుకుని పనిచేసేటోని ప్యానవడుకు ఇస్తా. నీ ఆశకి నా పెండ్లం కావాలా? నాకు కూడా నీ పెండ్లం పక్కన పడుకోవాలనుంది. కోరికగా ఉంది, పంపిస్తావా? ఇలా చూడు, ఇంతటితో వదిలేయి, లేదనుకో నరికి పోగులేస్తా. నువ్వు కుల సంఘానికి అధ్యక్షుడివి. నీ మొహం ఉమ్మేయడానికి కూడా పనికిరాదు. థూ! పెళ్ళాన్ని ఎవరైనా పిలిస్తే కట్టుకున్నవాడు కొచ్చాయనా కూడా కోపం వస్తుంది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు వెధవనాయాలని. రండి వెళ్దాం. ఇక్కడ నిలబడడం కూడా పాపమే. పదండి. చెప్తా కొడక, తోట తీస్తా. నీలా, మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకి ఇస్తారట. మన గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయే చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటూ. ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా, ఏమైంది? కూర్చోండి. నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. అయ్యో, ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా? బీపీ, షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ టెస్టులన్నీ చేయించి తీసుకురండి. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం.
2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇంకో విషయం, ఆపరేషన్ కావలసిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆపరేషన్ జరగకుంటే మీ ఆయన బతకడం కష్టం. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్తావే? మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అక్కడే డబ్బు తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అక్కడ కూడా అడిగి చూసానే, హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి 100 మంది వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళందరిది అయ్యే లోపు మా ఆయనకి ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి? నీలా ఏడవకే.